అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట గజ్వేల్ వాసులపై అక్కసు వెళ్లగక్కారు. కరెంటు బిల్లులు చెల్లించడం లేదంటూ అవమానించేలా మాట్లాడారు. నిజాలు తెలుసుకోకుండా ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. 98% విద్యుత్ బకాయిలు ప్రభుత్వ కార్యాలయాల నుంచే రావాల్సి ఉండగా వాటిని కూడా ప్రజల ఖాతాలో వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట గజ్వేల్ వాసులు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన చేశారు. కరెంటు బిల్లుల బకాయిలపై రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు వెల్లడించి సిద్దిపేట గజ్వేల్ ప్రజలను తీవ్రంగా అవమానించారు. విద్యుత్ సరఫరాలో బిల్లుల వసూలులు ఎమ్మెల్యే హరీష్ రావు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37%, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 50.29%, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చెబుతున్న హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్లు నష్టాలున్నాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగిస్తూ బిల్లులు ఎగవేయటంలో సిద్దిపేట మొదటి స్థానం, గజ్వేల్ రెండో స్థానం, హైదరాబాద్ సౌత్ మూడో స్థానంలో ఉందని లెక్కలు వల్లెవేశారు. మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయటానికి, అప్పుల పాలు కావటానికి ఈ మూడు ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవటమే కారణమని డిసెంబర్ 21న అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నిజాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. రేవంత్ విమర్శలపై నిజాలు ఆరా తీస్తే విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. సిద్దిపేట సర్కిల్ మొత్తంపై ఉన్న విద్యుత్ బకాయిల్లో సుమారు 97.8% నీటిపారుదల, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవే ఉన్నట్టు తేలింది. గృహ వినియోగదారుల బకాయిలు 7.03 కోట్లే. అంటే మొత్తం బకాయిల్లో కేవలం 0.35% ఉన్నాయి. సిద్దిపేట సర్కిల్ పరిధిలో విద్యుత్ బకాయిల మొత్తం 1984.31 కోట్లుండగా ఇందులో హెచ్టీ ఇరిగేషన్, హెచ్టీ గవర్నమెంట్ సర్వీసులకు సంబంధించిన బకాయిలే 1938 కోట్ల వరకు ఉన్నాయి. అంటే మొత్తం బకాయిల్లో ఈ రెండు కేటగిరీల బకాయిలు కలిపి 97.7% ఉన్నాయి. ఇక పాఠశాలలు, దేవాలయాలకు సంబంధించిన బకాయిలు 1.30 కోట్లు, వీధి దీపాలు, పీడబ్ల్యూఎస్ లాంటి వాటి బకాయిలు 15.28 కోట్లుండగా వ్యవసాయానికి సంబంధించిన బకాయిలు 15.87 కోట్లున్నట్టు తేలింది. ఇవి కాకుండా గృహ వినియోగదారుల నుంచి రావాల్సింది కేవలం 7.03 కోట్లు మాత్రమే అని స్పష్టమైంది. అంటే మొత్తం బకాయిల్లో ఇవి 0.35% మాత్రమే. 13.83 కోట్లు వ్యక్తిగత వినియోగదారులకు సంబంధించినవి కాగా మిగతా మొత్తం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. నిజానికి సిద్దిపేట జిల్లాలో నీటిపారుదలకు సంబంధించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా లిఫ్ట్స్ భారీగా ఉన్నాయి. అందుకే నీటిపారుదల శాఖ బకాయిలు 1019 కోట్లున్నట్టు తెలిసింది. ఇక ప్రభుత్వ సర్వీసుల్లో కలెక్టరేట్, సిపి కార్యాలయం ఇలా మొత్తం ప్రభుత్వ కార్యాలయాల మొత్తం బకాయిలు 919 కోట్లున్నాయి. ఇలా 97.7% ప్రభుత్వ బకాయిలే ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను బాధ్యులను చేసి బకాయిలు చెల్లించేలా చూడాలని సీఎం అంటున్నారు. అంటే ఆయా ఎమ్మెల్యేలు బకాయిల కోసం సీఎంను నిలదీయాలా? ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై బురద జల్లేందుకు ఇలాంటి విమర్శలు చేస్తోందని సీఎం చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పైగా బిల్లులు కట్టడం లేదని సిద్దిపేట, గజ్వేల్ ప్రజలను సీఎం అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.